మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. కీడైన దానిని చేపట్టినవాడు నిశ్చయముగా నిత్య నాశనమునకు సిద్ధపడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక కీడును విడిచిపెడదాము. ఇతరులకు హాని చేయటం మానివేసి మేలు వెదికి ఇతరులకు మేలు చేసి మనకు మనము మేలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, దేవుని మార్గాలలో నడుచుకున్నట్లుగా కృప కలిగి ఉందుముగాక. ఆమెన్. బ్రతుకుచున్నామని పేరు మాత్రముండి చచ్చిన వారి వలె ఉండక, క్రీస్తులో బ్రతికిన వారిగా, ఆత్మీయతలో బ్రతికిన వారిగా, దేవునిలో మనము సజీవులముగా, ఆయన నిత్య జీవమును పొందిన వారిగా ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. కీడును విడిచి మేలును వెదకుడి అని, దానిని బట్టి మేము మరణములోనికి కాక, నిత్య నాశనములోనికి కాక, నిత్య జీవములోనికి ప్రవేశించగలమని మీ లేఖనము ద్వారా దర్శించి మాట్లాడారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలను ధైర్యపరిచారు. మేలు వెదకునట్లుగా, జీవమును పొందునట్లుగా సహాయం చేయండి. మరణకరమైన ప్రతి కార్యమును, చీకటి అయిన ప్రతి అంధకార క్రియలన్నీ యేసు నామములో దూరమగునుగాక. మీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మేలుని వెతుకుచు జీవమును పొందుకుంటూ దేవునికి సాక్షులుగా బ్రతుకుదుముగాక. నిత్య నాశనమునకు పోవు మార్గము చీకటిగాను, అంధకార సంబంధమైనదిగాను, మరణకరమైన లోయగాను, అట్టి మార్గములో ఏ ఒక్కరు పోకుండునుగాక. కీడు మాట్లాడడం, కీడు కల్పించడం, కీడు చేయని ఉద్దేశములన్నిటినీ విడిచిపెట్టి మేలు చేయొచ్చు, మంచి మాట్లాడుచు, ఇతరులకు మేలుకరమైన మార్గాలను బోధిస్తూ బ్రతుకుదుముగాక. ఆమెన్.